అనగనగా ఒక అడవిలో పెద్ద చెరువు ఉండేది. చెరువు మధ్యలో ఓ దీవి ఉండేది. దాని నిండా పండ్ల చెట్లే. ఆ చెట్ల పండ్లు చాలా రుచికరంగా ఉంటాయని పక్షులు చెప్పుకునేవి. ఓసారి ఆ మాటలు విన్న కోతి ఎలాగైనా వాటి రుచి చూడాలనుకుంది. కోతికి ఈత వచ్చినా ఆ చెరువు నిండా ముసళ్ళే ఉండడంతో భయపడింది. దాంతో తనకు ఆ పండ్లు తినాలనిపించి కొన్ని పండ్లు తెచ్చి ఇవ్వమని పక్షులని అడిగింది. కానీ అవి మాత్రం కోతికి పండ్లు ఇవ్వడానికి ఒప్పుకోలేదు. ఓ పక్షుల్లారా, మ్మ్, నాకు కొన్ని పండ్లు తెచ్చి ఇవ్వండి. మేము ఇవ్వము. పండ్లు ఇవ్వడానికి ఒప్పుకోలేదు. కోతి మాత్రం ఆ పండ్లను రుచి చూడాల్సిందేనని నిర్ణయించుకుంది. కాస్త ఆలోచించిన తర్వాత దానికి ఒక ఉపాయం తట్టింది. మర్నాడు ఉదయమే చెరువు దగ్గరికి వెళ్ళి ముసళ్ళన్నింటినీ పిలిచింది. అప్పుడు కోతి ఇలా చెప్పింది. నా ప్రియమైన ముసళ్ళారా, నేను మృగరాజు దగ్గర నుంచి వచ్చాను. మృగరాజు మీ అందరికీ విందు పెట్టబోతున్నాడు. ముందు మీ సంఖ్య తెలుసుకోవాలి. మీరంతా ఇక్కడి నుంచి ఆ దీవి వరకు వరుసగా నిలబడి నేను లెక్కిస్తాను అని చెప్పింది. ఎంతైనా మృగరాజు, పైగా విందు అంటున్నాడు కాబట్టి ముసళ్ళన్నీ కోతి చెప్పినట్లే చేశాయి. 1 2 3 4 5 6 7 8 ఇప్పుడిక కోతి ఆనందంగా ఒక్కో ముసలి మీద నుంచి నడుచుకుంటూ దివిలోకి వెళ్ళింది. నచ్చిన పండ్లన్నింటినీ కడుపు నిండా తిని ఒక నిద్ర కూడా తీసింది. కాసేపటి తర్వాత తిరిగి బయలుదేరింది. ఎప్పుడో దివిలోకి వెళ్ళిన దానివి ఇప్పటి వరకు ఏం చేస్తున్నావు అని గట్టిగా ప్రశ్నించింది ఒక ముసలి. నేను సరిగా లెక్కించలేకపోతున్నాను. నేను మీ సంఖ్య కన్నా కాసిని ఎక్కువ పండ్లను తెంపి చెరువులో వేశాను. మీరు వాటిని నాతో పాటు ఒడ్డుకు చేర్చండి. నేను వాటిని మృగరాజుకు చూపిస్తాను. అప్పుడు ఇంకా ఏ సమస్య ఉండదు, సరేనా అని అంది కోతి. దాని మాటలు నమ్మిన మొసళ్ళు కోతి చెప్పినట్టుగానే చెరువులో ఉన్న పండ్లన్నింటిని తీసి ఒడ్డుకు చేర్చాయి. దివిలో చెట్ల మీద కనీసం ఒక్క కాయ కూడా మిగలలేదు. తాను తీసుకొచ్చిన పండ్లన్నింటినీ కోతి తన మిత్రులకు పంచిపెట్టింది. విషయం తెలుసుకున్న పక్షులు ఆ కోతి అడిగినప్పుడే దానికి కొన్ని పండ్లు తెచ్చి ఇస్తే సరిపోయేది. ఇప్పుడు చెట్టు మీద ఒక్క పండు కూడా లేకుండా అయిపోయింది. ఇకపై అలాగే చేద్దాం, కోతి అడిగినప్పుడు ఇచ్చేద్దాం అని అవి కోతితో ఒక ఒప్పందానికి వచ్చాయి. అప్పటి నుండి కోతి హాయిగా దివిలోని పండ్లను తినుకుంటూ ఉంది.